ఈ మధ్యలో అయితే గర్ల్స్ కార్టూన్ ఫోటోస్ తోటి చాలామంది పోస్ట్ అయితే చేస్తున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఈరోజు మనం ఏందంటే లిరికల్ వీడియో ఒకటి చేసినా నేను. అంటే 2 వీడియోస్ చేసినా. అందులో 2 డిఫరెంట్ కార్టూన్ గర్ల్స్ ఉంటది. సొంత మన ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి చూద్దాం ఆ లిరికల్ వీడియోని ఎలా ఉందో. ఓకే. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది కామెంట్ అయితే చేసేయండి మీరు. ఓకే. ఇందులో మీరు ఏదైనా ఒకటి చేసుకోండి బాగుంటది కాబట్టి. అవే ఫోటో పెడదామంటే అవే ఫోటో పెట్టండి. అది ఒకవేళ మీకు మ్యాచింగ్ కాలేదని అనుకుంటే మీరు వేరేవి పెట్టుకోవచ్చు. ఒకవేళ గర్ల్స్ ఉండొచ్చు. గర్ల్స్ కోసం కూడా నేను కార్టూన్ ఫోటోస్ చెప్తాను. బాయ్స్ కోసం కూడా కార్టూన్ ఫోటో చెప్తాను. మాక్సిమం అందరైతే ప్రింటెస్ట్ యాప్‌లో అయితే డౌన్లోడ్ చేసుకుంటారు. ఓకే. అది నేను కూడా అందులో చాలా డౌన్లోడ్ చేసుకుంటా. అదేందంటే ప్రింటెస్ట్ యాప్‌లో డౌన్లోడ్ చేసుకొని కానీ ఏందంటే క్వాలిటీ లో ఉంటది. ఓకేనా? కాబట్టి మీకు వీలుంటే జనరేట్ చేసుకోండి. ఓకేనా? జనరేట్ చేయనీకే మీకు చాలా యాప్స్ అయితే చాలా వెబ్‌సైట్ అయితే ఉన్నాయి. మీకు చాలా తెలుసు. ఇప్పుడు నేను వెబ్‌సైట్ గురించి అన్నీ చెప్పలేను గానీ, చాలా వెబ్‌సైట్స్ అయితే ఉన్నాయి. బింగ్ క్రియేటర్ ఇమేజ్ అనే ఒక వెబ్‌సైట్ అయితే ఉంది. మీకు ఐడియా ఉంది. అందులో అయితే చాలా బెటర్‌గా వస్తది. ఓకే. అదైతే ట్రై చేయండి. లేకపోతే ట్విట్టర్‌లో కూడా ఒక ఏఐ జనరేటెడ్ ఇమేజ్ కూడా ఉంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఉంటది. మీరు మెటా ఏఐ అని ఉంటది. అది కూడా ట్రై చేసుకోవచ్చు. ఇవన్నీ దాని మీద డీటెయిల్‌గా వీడియో కావాలంటే కామెంట్ చేసేయండి. నేను చేసేస్తాను. ఓకే. లేదని అనుకుంటే మీరు ప్రింటెస్ట్ యాప్‌లో వెళ్ళండి. ఓకేనా? ప్రింటెస్ట్ యాప్‌లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. ఏం లేదు కార్టూన్ గర్ల్స్ అని సెర్చ్ చేయండి. నేను ఇంతకుముందు సెర్చ్ చేసినా ఇక్కడ చూడండి. ఓన్లీ కార్టూన్ గర్ల్స్ అని సెర్చ్ చేసిన. చాలా వస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఇమేజ్ ఉంది. ఇమేజ్ అయితే బెటర్ ఉంది. ఇంకా క్వాలిటీ మీరు హై చేసుకోవాలి. ఫోటో చిన్నగుంది. మనకు ఇంకా కొంచెం పెద్దగా కావాలంటే ఫోటో డౌన్‌లోడ్ చేసుకొని హైపిక్ యాప్‌లో అయితే ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. అది మీకు ఐడియా ఉంది. ఓకే. మీరు ఒకటి చూస్తే కింద మీకు సజెషన్‌గా చాలా వస్తుంటది. ఇందులో మీ ఫోటోకి మ్యాచింగ్ అయ్యేది అంటే మీరు ఏ పొజిషన్‌లో అయితే ఉన్నారో దాన్ని బట్టి మీరు ఇక్కడ ఫోటోస్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. చిన్న ఫోటో ఉన్నా నో ప్రాబ్లమ్. మీరు ఎక్స్‌పాండ్ అయితే చేసుకోవచ్చు. అది పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం లేదు. అది చూసుకోండి మీరు. ఓకేనా? ఓకే. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇదైతే చూడండి చాలా బెటర్ ఉన్న ఫోటోస్. ఓకే. నేనైతే లేకపోతే మీకు కొన్ని పీఎన్‌జీస్ ఫోటోస్ కావాలని అనుకుంటే కామెంట్ చేసేయండి పీఎన్‌జీ అని. నేను వీలుంటే గర్ల్స్ అయినా, బాయ్స్ అయినా పెడతాను. కానీ నేనిచ్చే పీఎన్‌జీ కంటే మీరు సొంతంగా చేసుకుంటే చాలా బెటర్‌గా ఉంటది. అది చూడండి. ఓకేనా? ఇప్పుడైతే నేనైతే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దానిని నేనైతే ఓపెన్ చేస్తా. ఒక ప్రాజెక్ట్ అయితే 2 ఫోటోస్ అయితే ఉంటది. కానీ ఒక ప్రాజెక్ట్‌లో ఉండదు. నాకు బాగా నచ్చిన ప్రాజెక్ట్‌లో అయితే ఫోటోస్ రిమూవ్ చేసేసిన. మీరు చూస్తున్న డెమోలో ఒకటి ఓపెన్ చేస్తున్నాను నేను. నాకు బాగా నచ్చిన ప్రాజెక్ట్ ఇది. ఇక్ ఈ పి ఈ ప్రాజెక్ట్‌ని అలాగే ఉంచండి. ఫస్ట్ అయితే ఈ కెమెరాని హైడ్ చేసేయండి. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదది. లేకపోతే ఉంచినా నో ప్రాబ్లమ్. కింద ఒక ఫోటో ఉంది. ఆ ఫోటో సెలెక్ట్ చేసి డూప్లికేట్ చేసుకోండి ఆ ఫోటోని చెప్తాను. డూప్లికేట్ చేశారు కదా! కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి మీడియాలోకెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో ఒక గర్ల్ పీఎన్‌జీ అయితే ఇచ్చాను. ఆ పీఎన్‌జీ తోటి రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఈ గర్ల్ పీఎన్‌జీ అయితే ఉంటది. ఓకే. దాన్నయితే యాడ్ చేసుకోండి. కరెక్ట్ పొజిషన్‌లో అయితే సెట్ అయిపోతది ఆ ఫోటో. ఓకేనా? సెట్ అయిపోతది. కానీ పైన కావాలి ఆ ఫోటో మనకు. లాంగ్ ప్రెస్ చేసి పైన తీసుకురండి. ఓకే. ఈ షాడో కిందికైతే తీసుకురండి. ఓకే. ఇదైతే బాగా సెట్ అయింది. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి మన ఫోటో కూడా ఒకటేందంటే కూర్చున్న ఫోటో ఉంటే ఇంకా చాలా బెటర్‌గా ఉంటది కాబట్టి వీలైనంత వరకు కొంచెం కూర్చున్న ఫోటో పెట్టనీకే ట్రై చేయండి. ఎలా అంటే చూపిస్తాను. ఈ ఫోటో ఉంది. ఇది కూర్చున్న ఫోటోనే. మీ దగ్గర కూడా కూర్చున్న ఫోటో ఉంటే కొంచెం సగం ఉన్నా నో ప్రాబ్లమ్. ఎందుకంటే కింద షాడోలో సగం ఎళ్ళిపోతది. సగం లెగ్ వరకు నో ప్రాబ్లమ్. కొంచెం నిలబడ్డ ఉన్న ఫోటో నో ప్రాబ్లమ్. కొంచెం సెట్ చేసుకోవాలి. నిలబడ్డ ఉన్న ఫోటో అనేది వేరే వీడియోలో వచ్చేస్తది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఈ ఇమేజ్ ఉంది. 3 డాట్స్ మీద క్లిక్ చేసి దీనైతే నేను అంటే కొంచెం అయితే ఫి మిర్రర్ అయితే చేసేస్తున్నా లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్. ఓకే. ఇప్పుడు ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. దీన్ని మనం కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేద్దాం. షాడో కిందకి తీసుకొస్తున్నా దీన్ని. దీన్ని కరెక్ట్‌గా కూర్చున్నట్టు సెట్ చేసుకుంటా ఇలా. ఓకే. సెట్ చేసుకుంటున్నా. దీనికి నేను షాడో అయితే యాడ్ చేద్దాం. ఒక షేప్ తీసుకుందాం బ్లాక్. ఏదైనా ఒక షేప్ తీసుకోండి. దీన్ని బ్లాక్ అయితే పెట్టుకొని దీనైతే మనం మోషన్ బ్లర్ అని ఉంటది. దాన్ని యాడ్ చేసి దాన్ని కిందికి తీసుకొస్తే ఇది కూడా మనకైతే ఒక షాడో లాగా క్రియేట్ అయిపోతది. ఈ గర్ల్ కింద కూడా మీరు దీనైతే పెట్టుకోవచ్చు.
ఇలా ఓకే. ఎండింగ్ వరకు అయితే జరిపేసేయండి. ఓకే. ఇప్పుడు చూద్దాం, కెమెరా ఆన్ చేసుకుందాం, చూద్దాం సెట్ అయిందా లేదా అనేది. ఇలా అయితే వస్తుంది, ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి సెట్ అయింది కదా. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు, మీ ఫోటో బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇది మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, లాస్ట్ వరకు బాగా సెట్ అయిపోతుంది. నేను ఒకసారి బ్యాక్ వస్తున్నా, ఇక్కడ ఇంకో ప్రాజెక్ట్ చూపిస్తున్నా. ఈ ప్రాజెక్ట్ అయితే ప్రతి ఒక్కరికి బాగా సెట్ అయిపోతుంది. గర్ల్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు, బాయ్స్ అయినా చేంజ్ చేసుకోవచ్చు ఇందులో. ఓకేనా. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరు మీ యొక్క ఫోటోతోటి చేంజ్ చేసుకోండి, ఇలాగే ఉంటుంది. దీన్ని కూడా కెమెరా ఆన్ చేసుకుంటే ఇది కూడా బాగానే సెట్ అయింది అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.